హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్ బుక్. ఈరోజు నేను మీకు టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. అదే పితికి పప్పుతో చెక్కలండి. నిప్పట్లని కూడా అంటారండి, అవరేకాయ నిప్పట్లు అని కూడా అనుకోవచ్చు. ఇవి చాలా పలుచగా, ఈజీగా, క్రిస్పీగా తయారు చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నారు కదా. అండ్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్లో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వాటర్కి 1 కప్పు పితికి పప్పుని యాడ్ చేసుకోవాలి. అదే అండి అనపకాయలో ఉండే పప్పు, అవరేకాయ అని కూడా అంటారండి కర్ణాటకలో. యాడ్ చేసుకొని స్టవ్ టర్న్ ఆన్ చేసుకొని మనం ఈ పితికి పప్పుని సెమీ కుక్ చేసుకోవాలి. మనకిది కుక్ అవ్వడానికి ఒక 5 నిమిషాల పాటు టైం పడుతుందండి. తర్వాత ఇలా మనం ఒకసారి గిచ్చి చేసుకోవాలండి. ఇవి 2గా కట్ అయిపోతే మనకి ఇవి కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ బాయిల్ చేసి పెట్టుకున్న పితికి పప్పుని కాసేపు చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాత అందులోకి మనం 1 కప్పు రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. వాటర్, పితికి పప్పు, బియ్యం పిండి 3 కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో మనం తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్. ఈ పిండుంటలు చేసుకునేటప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ పేస్ట్ 2 యాడ్ చేసుకుంటే మనకి రంగు అనేది చాలా బాగుంటాయి. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు. మనం కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల కాగిన నూనెని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనము పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి వాటర్ అనేది అసలు అండి సరిపోతుంది. ఒకవేళ మరీ టైట్గా అనిపిస్తే 1-2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని మనం ఈ పిండిని సెమీ సాఫ్ట్గా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రోటీ పేపర్ పైన కానీ, పాలిథిన్ షీట్ పైన కానీ కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకొని ఆ రొట్టె పేపర్ పైన పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్లో అన్ని ఉండల్ని కూడా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చేతితో ఈవెన్గా మనం ఈ చెక్కల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా చేతితో స్ప్రెడ్ చేసుకోవడం కష్టం అనుకుంటే ఆ పిండి పైన ఒక పాలిథిన్ కవర్ని యాడ్ చేసుకొని ఒక గ్లాస్ కానీ లేకపోతే ఒక డబ్బా కానీ తీసుకొని గట్టిగా నొక్కుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి ఈ చెక్కలు అనేది ఈవెన్గా నీట్గా స్ప్రెడ్ అయిపోతాయి. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మనం అన్ని చెక్కల్ని కూడా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ప్రెషర్ ఉండేవాళ్ళు ప్రెషర్లో కూడా తయారు చేసేసుకోవచ్చండి ఈ చెక్కల్ని. ఇప్పుడు ఒక్కొక్కటి నెమ్మదిగా రొట్టె పేపర్ పైన నుంచి రిమూవ్ చేసుకొని వేడి నూనెలోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి చెక్కల్ని యాడ్ చేసుకునేటప్పుడు. తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలోకి పెట్టుకొని 2 వైపులకి ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత పలుచగా వచ్చాయో మన చెక్కలు అనేవి. అండ్ ఇలా 2 వైపులా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇవి మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా తయారయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో నుంచి మనం ఈ చెక్కల్ని రిమూవ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ క్రిస్పీ చెక్కలు ఈజీగా తయారు చేసేసుకున్నాం కదండి. 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చండి. ఇది ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 15 రోజుల పాటు నిలవ ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.